తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను. లిటరల్గా అంటున్నాడు, నిన్ను నువ్వు కాదనుకొని నీ ప్రాణాన్ని సైతము కాదనుకుంటే నా దగ్గరికి వస్తావు. ఎందుకు అంత కాదనుకోమంటున్నాడు అని అంటే, మనిషి పుట్టుకతోటే అన్ని విషయాల్లో దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి. దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమంటాడు. మనిషి ఏమంటాడో తెలుసా? లేదు, మొదట నిన్నే ప్రేమించుకో. దేవుడు ఏమంటాడు? నీ శత్రువుని క్షమించమంటాడు. లేదు, నా శత్రువుని నేను క్షమించలేను అంటాడు. దేవుడు ఏమంటాడు? నీకు కీడు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయమంటాడు. మరి మనిషి ఏమంటాడు? నేను మేలు చేయను, అలాగూ నేను చేయలేను అంటాడు. దేవుడి నీతేంటి? ఎదుటివాడికి ఉపకారం చేయమంటాడు. నేను ఉపకారం చేస్తే నాకుండదేమో ఇది. మనిషి భూ సంబంధమైన వ్యక్తి, మనిషి శరీర సంబంధమైన వ్యక్తి, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. మనిషి తను నీతిమంతుడిగా అనుకుంటాడు, కానీ దేవుడే వాస్తవానికి నీతిమంతుడు. దేవుడొక్కడే మంచివాడు. దేవుడొక్కడే మనుషుల నిమిత్తం తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ మనిషి తన తల్లిదండ్రుల కోసం కూడా ప్రాణం పెట్టలేడు. తన తల్లిదండ్రుల కోసం ప్రాణం ఒకవేళ పెడతాడా? పెడితే తన తల్లిదండ్రుల కోసమే పెడతాడు. తన శత్రువుల గురించి పెడతాడా? పెట్టడు. తన శత్రువుల గురించి ప్రాణం పెట్టలేడు. తనకు విరోధంగా ఉన్న వ్యక్తికి తిరిగి మేలు చేయలేడు. ఇవన్నీ చేయగలిగిన వాడు దేవుడొక్కడే. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉండాలంటే నా మనస్తత్వం నీకు ఉండాలి కదా. నా మనస్తత్వం నీకు లేకుండా నీ మనస్తత్వంతో వచ్చి ఎలా కాపురం ఉంటావు నాతోటి? ఎలాగూ నా ఇంట్లో ఉంటావు నువ్వు? నువ్వేమో స్వార్థపరుడివి, నేనేమో స్వార్థాన్ని కాదు, నన్ను నేను కాదనుకునే వ్యక్తిని. నువ్వేమో నీ ఇష్టాల గురించి బ్రతికేవాడివి, నేనేమో ఎదుటివాడి గురించి బ్రతికే వ్యక్తిని. క్రీస్తు ఎదుటివాడి పాపముల గురించి మరణిస్తాడు, వీడేమో తన గురించి తాను బ్రతికే వ్యక్తి. ఇలాంటి మానవుడు దేవుడితోటి ఎలా నడుస్తాడు? నడవలేడు కదా. వీళ్ళిద్దరి ఐడియాలజీలు వేరు కదా. ఇక్కడ విషయం ఏంటి అంటే, మొదట మనిషి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుని యొక్క ఏదైనా వనం నుంచి అతడు బయటికి నెట్టివేయబడ్డాడు. తిరిగి మరలా దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని అంటే, దేవుడి రాజ్యంలో అతడు ఉండాలి అని అంటే, మరలా అతడు ఆ మార్గంలో ప్రవేశించాలి. దేవుడి రాజ్యంలోకి మనందరికీ తెలుసు కదా, ఆదాము దేవుడి రాజ్యం నుంచి ఏదైనా వనం నుంచి బయటికి నెట్టివేయబడ్డాడు. ఆదాము దేవుడు రాజ్యం నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత, ఏదైనా వనం నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత అతడు మరలా లోపలికి వెళ్ళలేడు. మరలా తన్ని రానివ్వట్లా. దేవుడే అడ్డు పెట్టేశాడు. దేవుడే చెప్పాడు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుప్రభువు అంటున్నాడు, నువ్వు లోపలికి రావచ్చు. నువ్వు లోపలికి రావచ్చు. ఎలా రావాలి అనంటే, నా ద్వారా తప్ప నువ్వు తండ్రి వద్దకు రాలేవు. నా ద్వారానే రావాలి. నా యందు విశ్వాసం ఉంచే నువ్వు రావాలి లోపలికి. యేసుక్రీస్తునందు ఒప్పుకొనే నువ్వు రావాలి లోపలికి. కుమారుణ్ణి క్రీస్తును అంగీకరించిన వాడే లోపలికి వస్తాడు. అందరూ వెళ్ళేటువంటి మార్గం కాదు ఇది. అన్ని మతాలు కలిసి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది. ఇరుకు ద్వారము, ఆయనే ద్వారం. ఇదిగో గొర్రెలు పోవు ద్వారము ఒక్కటే. ద్వారము నేనే. నా ద్వారా తప్ప ఎవడునూ రాడు. క్రీస్తు ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. దేవుడు ఏర్పాటు చేసిన ద్వారం ఇది. క్రీస్తుని పెట్టినటువంటి ద్వారము, యేసును పెట్టిన ద్వారము ఇది. దేవుడు అందరినీ కూడా వేరుపరుస్తున్నాడు. ఇక మీదట నీ మతాలు, నీ ఆలోచనలు, నీ ఫిలాసఫీలు, నీ పద్ధతులు ఏమీ పనికిరావు. నువ్వు నా కుమారుడైన క్రీస్తు ద్వారానే రావాలి. ఓన్లీ ద ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ద్వారానే నువ్వు ప్రవేశించాలి. క్రీస్తు కాకుండా నేను అనేకమైన మార్గాలు, మా డినామినేషన్లు ఎన్నున్నా కానీ అందరం యేసుక్రీస్తుని ఒప్పుకుంటామయ్యా? లేదు. యేసుక్రీస్తు దేవుడని, ఆయన మటుకే నీకు మధ్యవర్తిగా ఉండగలని, ఆయన మధ్యవర్తిగా లేకపోతే నీ పాపములు క్షమించబడవని, ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన ద్వారా తప్ప నీకు నిరీక్షణ లేదని, ఆయనే నీ దేవుడని, ఆయన నిన్ను నిర్మించిన వాడని నువ్వు ఒప్పుకోవాలి. చాలా మంది ఆ గేటును చూస్తారు, క్రీస్తుని చూస్తారు, చాలా బాగుందంటారు.
ఈ మార్గాన్ని చూసినప్పుడు చాలా మంది ఇరుకు మార్గము క్రీస్తే అన్నప్పుడు, నా ద్వారా తప్ప ఎవడును రాడు అన్నప్పుడు, మనం క్రీస్తును ప్రకటించినప్పుడు, యేసు ప్రభు చనిపోయాడా పాపాల గురించి, చాలా బాగుంది ఆయన చనిపోయాడంట, బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు అని వాడు అంటాడు. కానీ వాళ్ళు క్రీస్తుని రక్షకుడుగా ఒప్పుకోరు, వారు దానిలో ప్రవేశించడానికి ప్రయత్నించరు. చాలా మంది ఆ రోజున దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నీ మాకు తెలుసు నువ్వు అంటారు, కానీ వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి లోపల ప్రవేశించడానికి, ఆయన చెప్పిన మాట చొప్పున బ్రతకడానికి ఇష్టపడరు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు గురించి మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు ఇక్కడ మాట్లాడతాడు, చూడండి. అక్కడ చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. ఏమని వస్తున్నాడు అని అంటే, చూడండి, ఆయన బయలుదేరి పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకుటకు నేనేమి చేయుదునని ఆయనతో అడిగను. యేసు, నన్ను సత్పురుషుగా ఎలా చెబుతున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడం సత్పురుషుడు గారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అను ఆజ్ఞలు మీరు గైకొని అతను చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ చేయుచూనే ఉన్నాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒకడు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. నేను వస్తాను ప్రభా, లోపలికి ద్వారం తెరువు అన్నాడు. ప్రభా నీ రాజ్యంలో వస్తాను, నేను ఏం చేయమంటావు అంటే, సరే నువ్వు పని చేయి, నువ్వు మంచి పనులు అంటే ఏంటి, చెడు చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించవద్దు, తల్లిదండ్రులు సన్మానించు అని చెప్పాడు. సరే ప్రభా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను, ఇంకా ఏంటి నాకు తక్కువగా ఉంది నేను లోపలికి రావడానికి అని అంటే, నీకు ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. నీ రాజ్యంలోకి నేను రావాలనుకుంటున్నాను ప్రభా, నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను, ఏంటి సమస్య ఇక్కడ అంటే, దేవుడు అంటున్నాడు, నీకు వాస్తవానికి నువ్వు ఉండాలనుకుంటున్నావు, కానీ నీ మైండ్ సెట్ ఉంది చూసావా, నీ మైండ్ సెట్లో నేను లేను. నీ మైండ్ సెట్లో డబ్బు ఉన్నది, నువ్వు డబ్బును ప్రేమించే వ్యక్తివి, డబ్బును కోరుకునే వ్యక్తివి. నువ్వు నా రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొదట దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని వదిలేస్తే గాని నా రాజ్యంలోకి నువ్వు రాలేవు. అతడేం చేశాడు అనంటే, అతడు చాలా జ్ఞానవంతుడు, చాలా డబ్బు ఉంది అతడికి. అతడు చూసుకున్న మార్గం ఏంటి అనంటే, సరే ప్రభువా నాకు డబ్బే కావాలి, నీ రాజ్యం నాకు వద్దు అన్నాడు. దేవుడి విషయాల దగ్గరికి వచ్చినప్పుడు మనిషి డబ్బా దేవుడా అనంటే, చాలా మంది యవనస్తులకైతే ఏంటి, ఇప్పుడు యవనస్తులకి ఏంటి, స్నేహితులు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న కొత్త కొత్త ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి కెరీర్ కావచ్చు, లేకపోతే ఏవైనా కానీ దేవుడి గురించి నువ్వు ఏది వదిలేస్తావు అని అంటే వాళ్ళు ఏది వదలలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకని అప్పుడే అర్థమవుతుంది ఇరుకైన మార్గం ఏంటి అని. ఒక వ్యక్తి, ఒక ముస్లిం, నేను ఒక క్రిస్టియన్ వ్యక్తి, ఒక యుఎస్లో ఉన్న వ్యక్తి, అతడు నేను క్రిస్టియానిటీని వదిలేసి ఇస్లాంలోకి వచ్చాను అని చెప్పాడు. కారణం ఏంటి అనంటే, క్రిస్టియానిటీ మార్గం ఇరుకైంది. అక్కడ నా వ్యూస్, నా అండర్స్టాండింగు, నా కోరికలు, నా ఇష్టాలు ఏమీ లేవు అందులో. యేసును వెంబడించాలి అంటే నాకున్నటువంటి నా ఎజెండా ఏదైతే ఉందో, నా సెల్ఫిష్ ఎజెండా ఏదైతే ఉందో, నా శరీరక సంబంధమైన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని విడిచిపెట్టాలంట. అలా విడిచిపెడితే ఈ భూమి మీద నేను సఫర్ అవుతాను. నేను సఫర్ అవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి దేవుడే నాకొద్దు. మరి ఏది చూస్ చేసుకుంటావు అంటే, విశాలమైన మార్గాన్ని చూస్ చేసుకుంటాను. అక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకవచ్చు, అక్కడ నేను తప్పు చేస్తే నాకెవరు ఏమి చెప్పరు. ఇది నీ ఇష్టం, నీ లైఫ్, నువ్వు ఎంజాయ్ చేయి, నిన్నెవరు ఏమీ అడగరు. ఈ బ్రతుకులో నువ్వు బ్రతికితే నువ్వు దేవుడు నిన్ను అంగీకరిస్తాడా?
వాస్తవానికి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఈ రెండు మార్గాలు కూడా దేవుడి దగ్గరికే వెళ్తున్నట్టున్నాయి. కానీ యేసు ప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఒకళ్ళు ఏమనుకుంటున్నారు పరిసయ్యులు అని అంటే, నేను దేవుడి మార్గంలోనే వెళుతున్నాను అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మత సంబంధమైన మార్గంలో తమ స్వనీతి మీద, తమ మంచి పనుల మీద, తమ గొప్పతనం మీద ఆధారపడి వెళ్తూ చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే నరకంలోకి వెళ్ళారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అందులో సాక్రిఫైస్ లేదు, అందులో కమిట్మెంట్ లేదు, అందులో ఎటువంటి తను తాను ఉపేక్షించుకున్నవి లేవు. ఎక్కడా కూడా తను తాను కాదనుకున్నటువంటి సందర్భాలే లేవు. అతడి ఎజెండా మటుకు పూర్తిగా దేవుడే, నేనే. నువ్వు నాతో నడవాలి అన్నప్పుడు ఖచ్చితంగా నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ ధనవంతుడితోటి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు చూడండి. అతడు ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. చూడండి, ముఖము దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకొని 22వ అతడు మిగులు ఆస్తి వల్లగాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దేవుడు నాకు అవసరం లేదు, నాకు డబ్బే కావాలి అని దుఃఖపడుతున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. చాలా మంది ఏడుస్తారు దేవుడి దగ్గరికి వచ్చి, ఒకరి క్షణం ఏడుస్తారు, అయ్యో దేవా దేవా అని ఏడుస్తారు. కానీ ఏడ్చినా కానీ ఆ పశ్చాత్తాపానికి తగినటువంటి, దుఃఖానికి తగినటువంటి మార్పు ఉండదు. ఏడుస్తారు, బాగా ఏడుస్తారు. చాలా మంది రేపటి రోజు నరకంలో కూడా ఏడుస్తారు, పళ్ళు కొరుకుతారు, దుఃఖపడుస్తారు. మనుషులు ఈ రోజున ఎమోషనలైజ్ చేస్తారు కదా, ఏడ్చి వాడిని ఎమోషనలైజ్ చేసి నాదే నిజమని చెప్పడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకులు ఏడుస్తున్నారు, ఇప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడిస్తే ఏమైంది? ఏడిస్తే ఏమి కాదు. ఏడిస్తే దేవుడికి నీ హృదయాన్ని చూసినప్పుడు మారు మనసుకు తగినటువంటి దుఃఖము అది క్రియల్ని చూపిస్తుంది. అది ఒప్పుకోని వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు, దానికి తగిన జీవితం లేకపోతే ఏ ప్రయోజనం లేదు. మరి పాపం ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఎటు నిర్ణయాలు తీర్చుకోలేకపోతున్నాడు. దేవుడా డబ్బా, దేవుడా డబ్బా, దేవుడా డబ్బా, ఏది తెలుసుకోవాలి నేను ఇప్పుడు? దేవుడు అన్నాడు, నిన్ను వెంబడిస్తే నేను అన్ని ఎందుకు వదిలేయాలి? నాకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి వెంబడిస్తే అన్ని ఎందుకు వదిలేయాలి? దేవుడు డబ్బు రెండు కలిసి వెళ్ళలేమా? దేవుడు ఉంటాడు, డబ్బు ఉంటది, రెండు కలిసి మనం వెళ్ళలేమా? నో. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించాలంటే, నా రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొదట నువ్వు నన్ను ప్రేమించేవాడిగా ఉండాలి, నన్నే ప్రేమించాలి కదా. నీకెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? నిన్ను నిర్మించిన వాడెవడు? సమస్తాన్ని కలుగజేసింది నేను, నీకు ఊపిరినిచ్చింది నేను, నీకు బ్రతుకునిచ్చింది నేను, నీకు జీవాన్ని పోసింది నేను, నిన్ను సమస్తంలో అన్ని విషయాల్లో ఏర్పాటు చేసి నడిపించింది నేను. నువ్వు నన్ను గుర్తించకుండా, నువ్వు నాకు లోబడకుండా, నా మాటను గైకొనకుండా, నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నా దగ్గరకు వచ్చి మరలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎలా? దేవుడు ఏ విషయంలో కూడా ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? అసలు ఒప్పుకోడు. మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నిన్నే కాదు ఆయన కూడా తండ్రిని అంటానంటే ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోరు. దేవుడు దైవత్వం అన్నప్పుడు నేనే దేవుణ్ణి, నువ్వు నన్ను ప్రేమించి నాకు లోబడాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ లోబడే మనస్తత్వం లేదు, అందుకే అది చాలా ఇరుకుగా ఉంది. ఆ లోబడే మనస్తత్వం లేకపోవడం మూలాన అది చాలా ఇరుకుగా, కఠినంగా. ఇంగ్లీష్ లో అక్కడ మాట్లాడే నారో అనే పదానికి స్టెనోస్ అనే పదం వాడాడు గ్రీకులో. స్టీనాస్ అంటే ఏంటి అని అంటే ప్రెస్సింగ్ చేయటం, స్టెనోగ్రఫీ అంటారు కదా, ఇట్లా ప్రెస్ చేయటం, ఒకడిని పూర్తిగా ఇరుకున మార్గాన పెట్టడం, ఇట్లా ఒత్తిడికి గురి చేయటం, అన్ని విషయాల్లో అతన్ని ఇలా ప్రెస్ చేయడం. అంటే అతడు ఏది తెచ్చుకున్నా కూడా దాన్ని ప్రేమించుకున్నా వదిలేయటం. అలా చేయగలరా ఎవరైనా? అలా చేస్తేనే ఇలా చేయబడ్డాడు. అబ్రహాము నీ ఏక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలివ్వు అంటే ఏం చేయాలి? చిన్న కొడుకుని తీసుకొచ్చి బలివ్వగలరా? దేవుడు టెస్ట్ చేస్తాడు. మానవుల్ని దేవుడు టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్ని విషయాల్లో ప్రెస్ చేయబడతారు, పరీక్షించబడతారు.
ఆ పరీక్షల గుండా నువ్వు వెళ్లాల్సిందే, ఆ సమస్యల్లో గుండా నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు కాదనుకోవాల్సిందే, నీ ఇష్టాలని కాదనుకోవాల్సిందే. అప్పుడే నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తావు. దీన్ని చూస్ చేసుకోమంటున్నాడు. ప్రయాసపడుడి, అందులోకి వెళ్ళడానికి సిద్ధపడమంటున్నాడు. అందులోకి డెలిబరేట్ గా, ఇంటెన్షనల్ గా నీవు ఆలోచనలు తీసుకొని పర్పస్ఫుల్ గా ఒక మైండ్ సెట్ ను పెట్టుకొని అందులో నడవమంటున్నాడు. కౌంట్ ద కాస్ట్. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకో. అంటే ఏంటి అంటే పర్పస్ఫుల్ గా ఆలోచించి నన్ను వెంబడిస్తే నువ్వు మనుషుల చేత నిందించబడతావు, మనుషుల చేత నువ్వు వేధించబడతావు, హింసించబడతావు. మనుషుల్ని నొప్పుకోరు. కాబట్టి ఎందుకు ఒప్పుకోరు అనంటే నువ్వు సిన్నుని కంట్రోల్ చేయి, సిన్నును నువ్వు ఒప్పుకోవు. సిన్నును నువ్వు చూసి బాగుంది అని అనకూడదు. ఎందుకని? దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. నువ్వు పాపంలో పాలు పొందకూడదు. కాబట్టి నీ స్నేహితులందరూ పాపంలో ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి తిరగ, వాళ్ళు నేను రమ్మంటారు. నా ఫ్రెండ్స్ మా గుళ్ళోకి నువ్వు ఎందుకు రావురా అని చెప్పి నన్ను బాగా ఇసుకిచ్చేవాళ్ళు. నేను రాత్రి బ్రదర్తో చెప్తున్నా, మా గుళ్ళోకి ఎందుకు రావురా, నేను మీ చర్చిలోకి వచ్చాను, నువ్వు ఎందుకు ఇక్కడికి రావు, ఏమైంది, రావడానికి ఏమైంది అంటే నువ్వు మమ్మల్ని ప్రేమించట్లేదు కదా, మేమైతే నీ మతాన్ని ప్రేమిస్తాం కదా. కాబట్టి నీకులో స్వార్థం ఎక్కువ ఉంది కానీ మాలో స్వార్థం లేదు. మేము చాలా విశాలమైన వ్యక్తులం రా, మేము అందరిని ఆహ్వానిస్తాం, మా దగ్గరికి అందరు రావచ్చురా. అప్పుడు మరి నేను చదువుకున్న రోజుల్లో నాకేం తెలియదు, ఏం చెప్పాలో తెలియదుగా. అయ్యే నాకు అనవసరం, నేను ఏమనుకోవద్దులేరా. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి గుసగుసలు మొదలవుతాయి. వాళ్ళల్లో వాళ్ళకి వీడు మనవుడు కాదురా, వీడికి మత పిచ్చి ఉంది అని మనుషులు నిందిస్తారు. ఏదైతే వాస్తవానికి మరి అందరూ కలిసి వెళ్తే ఏమైద్ది? వెళితే ఒకటి, మీరు మీ దేవుణ్ణన్నా సరిగ్గా ప్రేమించట్లేదు, మీ దేవుడికి మీరు గౌరవం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇవ్వపోయినా పర్లేదు, నా కోసం లోపలికి రమ్మంటున్నావు. ఇక్కడ దేవుడు కాదు, నీ గురించి రమ్మంటున్నావు. కానీ నీ దేవుడు వాస్తవానికి నీ దేవుడికి నువ్వు లోబడేవాడివి కాదు. ఇక్కడ ఎవరు దేవుడు అంటే నీ అండర్స్టాండింగ్ లో నీ మాట నేను వింటే అప్పుడు నేను మంచోడిని. కానీ నువ్వైతే నీ దేవుణ్ణి ప్రేమించి కానీ నీ దేవుడికి లోబడమని కానీ రమ్మంటలా, నీ కోసం రమ్మంటున్నావు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నువ్వు, నీ ఇష్టాల ప్రకారం నువ్వు బ్రతుకుతావు. కాబట్టి నీకు విశాలంగానే ఉంటది, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుడికి లోబడితే కదా నీకు అర్థమయ్యేది అది ఎంత ఇరుకో. దేవునితో లోబడిన వ్యక్తులకి చాలా విశాలంగా ఉంటది క్రైస్తవ్యం అంటే ఆహా వాడికి క్రిస్మస్ వచ్చింది, కొత్త బట్టలు కొడదాం, పండగ చేసుకుందాం, తిరుగుదాం, ఫ్రెండ్స్ తోటి రాత్రిపూట తిరుగుదాం, అడు తిరుగుదాం. చాలా విశాలంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి దేవుడు లేడు అక్కడ. వాస్తవానికి అది విశాలంగా ఉంది. వాడు అనుకుంటున్నాడు అది దేవుడి మార్గమే అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి అక్కడ దేవుడు వాడు నిర్ణయాల చొప్పున వాడు బ్రతుకుతూ ఉన్నాడు. వాడు ఎవరికి లోబడతలా, వాడు తల్లిదండ్రులకు లోబడేవాడు కాదు, వాడు తన తప్పులను ఒప్పుకునేవాడు కాదు, వాడు అసలు మొదట దేవుడి వాక్యాన్ని ప్రేమించినోడు కాదు. కాబట్టి వాడికి అన్ని ఫ్రీగానే ఉంటాయి, వాడికి అన్ని చాలా విశాలంగా ఉంటాయి. నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు అంటాడు. కానీ దేవుడు అన్నాడు అయ్యే విషయాలు నా గురించి తీసేయి, ఏ విషయాలు నా గురించి నువ్వు తీసేస్తే నువ్వు తీసివేయగలవా? మొత్తం కాదనుకోగలవా? నాకు ఇవే వద్దు, దేవుడే కావాలని ఒప్పుకోగలవా? అలాగ ఒప్పుకోలేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వారు దాన్ని దక్కించుకొని. లిటరల్ గా అంటున్నాడు, నిన్ను నువ్వు కాదనుకొని నీ ప్రాణాన్ని సైతము కాదనుకుంటే నా దగ్గరికి వస్తావు. ఎందుకు అంత కాదనుకోమంటున్నాడు అని అంటే మనిషి పుట్టుకతోటే అన్ని విషయాల్లో దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి. దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమంటాడు. మనిషి ఏమంటాడో తెలుసా? లేదు, మొదట నిన్నే ప్రేమించుకో. దేవుడు ఏమంటాడు? నీ శత్రువుని క్షమించమంటాడు. లేదు, నా శత్రువుని నేను క్షమించలేను అంటాడు. దేవుడు ఏమంటాడు? నీకు కీడు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయమంటాడు. మరి మనిషి ఏమంటాడు? నేను మేలు చేయను, అలాగూ నేను చేయలేను అంటాడు. దేవుడి నీతేంటి? ఎదుటివాడికి ఉపకారం చేయమంటాడు. నేను ఉపకారం చేస్తే నాకుండదేమో ఇది. మనిషి భూ సంబంధమైన వ్యక్తి, మనిషి శరీర సంబంధమైన వ్యక్తి, దేవుడు ఆత్మ సంబంధమైన వాడు.
మనిషి తను నీతిమంతుడిగా అనుకుంటాడు, కానీ దేవుడే వాస్తవానికి నీతిమంతుడు. దేవుడొక్కడే మంచివాడు. దేవుడొక్కడే మనుషుల నిమిత్తం తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ మనిషి తన తల్లిదండ్రుల కోసం కూడా ప్రాణం పెట్టలేడు. తన తల్లిదండ్రుల కోసం ప్రాణం ఒకవేళ పెడతాడా? పెడితే తన తల్లిదండ్రుల కోసమే పెడతాడు. తన శత్రువుల గురించి పెడతాడా? పెట్టడు. తన శత్రువుల గురించి ప్రాణం పెట్టలేడు. తనకు విరోధంగా ఉన్న వ్యక్తికి తిరిగి మేలు చేయలేడు. ఇవన్నీ చేయగలిగిన వాడు దేవుడొక్కడే. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉండాలంటే నా మనస్తత్వం నీకు ఉండాలి కదా. నా మనస్తత్వం నీకు లేకుండా నీ మనస్తత్వంతో వచ్చి ఎలా కాపురం ఉంటావు నాతోటి? ఎలాగూ నా ఇంట్లో ఉంటావు నువ్వు? నువ్వేమో స్వార్థపరుడివి, నేనేమో స్వార్థాన్ని కాదు, నేను కాదనుకునే వ్యక్తిని. నువ్వేమో నీ ఇష్టాల గురించి బ్రతికేవాడివి, నేనేమో ఎదుటివాడి గురించి బ్రతికే వ్యక్తిని. క్రీస్తు ఎదుటివాడి పాపముల గురించి మరణిస్తాడు, వీడేమో తన గురించి తాను బ్రతికే వ్యక్తి. ఇలాంటి మానవుడు దేవుడితోటి ఎలా నడుస్తాడు? నడవలేడు కదా. వీళ్ళిద్దరి ఐడియాలజీలు వేరు కదా. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, నీ డబ్బును నువ్వు ప్రేమించుకుంటే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు. కానీ నువ్వు వెళ్ళేది నరకానికే రేపటి రోజున. ఆబ్వియస్లీ నీకున్న రెండు చాయిస్లు రెండే, అది ఒకటే ఏంటి? ఖచ్చితంగా అవి వెళ్ళాల్సిందే. ఈ రోజు నువ్వు చూస్ చేసుకోవాలి. ఈ రోజు నువ్వు చూస్ చేసుకుంటే, నేను దేవుడే, ఆయన కొరకే నేను ఉంటాను, నా పాపము నేను విడిచిపెట్టి ఆయన నీతినే నేను అనుసరిస్తానని మానవుడు చూస్ చేసుకోవాలని దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు ఆ మాట. లేకపోతే ఏమైతే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, ఏమైతే ఇక్కడ చూస్తే ఆ వచనం ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, నాశనమునకు పోవు మార్గం అది విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈ ఇరుకు ద్వారా కాకుండా విశాలంగా ప్రవేశించే వాళ్ళు అనేకులు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ మంది ప్రవేశించేది ఏంటి? విశాలంగా ఉండేది. అంటే దీన్ని కనుగొనేవారు కూడా కొద్ది మందే రక్షణ పొందుతారు, కొద్ది మందే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడు ముందుగా చెప్తున్నాడు. కానీ ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఏంటి? మెజారిటీ పీపుల్ ఏం చూసుకుంటారు? కట్నాలు చూస్ చేసుకుంటారు. మెజారిటీ వ్యక్తులు కులాన్ని చూస్ చేసుకుంటారు. మెజారిటీ వ్యక్తులు ఏం చూస్ చేసుకుంటారు? తమ కెరీర్ని చూస్ చేసుకుంటారు. మెజారిటీ వ్యక్తులు ఏం చూస్ చేసుకుంటారు? అందమైన వాటిని, ఆకర్షణీయమైన వాటిని, పాపాన్ని చూస్ చేసుకుంటారు. సినిమాలను చూస్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఏం చూస్ చేసుకుంటారు? వాళ్ళ సరదాలకి, ఎంటర్టైన్మెంట్లు చూస్ చేసుకుంటారు. చాలా కొద్ది మందే అవేవి నాకొద్దు, దేవుడు కావాలని కోరుకునేవాళ్ళు. ఎక్కువ మంది ఈ లోకంలో పాపాన్ని వెంబడిస్తారు. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ ఇవ్వదు, ఎప్పటికీ అవదు. మనుషుల నిర్ణయాలు ఎప్పుడూ కూడా మనుషుల శాతాన్ని బట్టి ఎక్కువ మనుషులు, వాస్తవానికి యేసు ప్రభుని సిలువమేయమని కేక వేసిన ప్రజలందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజున ఎక్కువ మంది యేసయ్యని సిలువేయండి అని కేకలు వేశారు. యేసయ్య మాకొద్దు అని. ఎందుకు అని అంటే ఆయన చెప్పే మార్గాలు వీళ్ళకి నచ్చలేదు. నన్ను వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలని చెప్పాడు. అసలు నువ్వెవరు నిన్ను వెంబడించడానికి? నేనెందుకు కాదనుకోవాలి? ఓవరాల్ గా దేవుణ్ణే తీసేస్తే పోలా, నీ ఇష్టానుసారంగా బ్రతికితే పోలా, నీ సుఖాల కోసం బ్రతికితే పోలా. అసలు ఈ మొరాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నైతికత ఏంటి? వీడు చెప్పే మాటలు ఏంటి? నేనెందుకు వినాలి? అసలు దేవుడే లేడు, తీసేద్దాం అని మెజారిటీ పీపుల్ ఇలా ఉంటారు. మెజారిటీ ఎప్పుడూ కూడా తమకిష్టమైన వాటినే చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మనిషి పూర్తిగా తాను ఉపేక్షించుకోవాలి. మళ్ళీ ప్రవేశించిన తర్వాత కూడా ఆ మార్గం ఇరుకుగానే ఉంటుంది. క్రిస్టియానిటీలో ఈరోజు చాలా మంది ప్రవేశిస్తారు, కానీ వాళ్ళ మార్గం ఇరుకుగా కనపడదు మీకు. వాళ్ళ మార్గం చాలా విశాలంగా కనపడతా ఉంటుంది. వాళ్ళు యేసు ప్రభునే ఒప్పుకున్నాం అంటారు, కానీ వాళ్ళ మార్గం నడిచే విధానం చూస్తే అది చాలా విచ్చలవిడిగా ఉంటది. ఎంత విచ్చలవిడిగా ఉండిద్దంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి లోబడరు.
చేస్తానే ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతానే ఉంటారు. మళ్ళా దేవుడు అంటారు. అందుకే అన్నారు దేవుడు, వాళ్ళు ఎలా చేశారు అని అంటే, దేవా నీ మార్గంలో వచ్చి కింద వచ్చిన అంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి వల్ల ఏం ప్రయోజనం? చాలా మంది క్రిస్టియన్స్ ఈరోజు క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని అరుస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళకి యేసుక్రీస్తే తెలియదు అసలు. యేసుక్రీస్తు నా పాపంను మోసాడు అన్న విషయమే తెలియదు వాడికి. వాడు పాపంలో ఉన్నాడనే తెలియదు, కానీ యేసుప్రభు అని సంతోషాలతో అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు వాడు. పాపం వాళ్ళు దేవుణ్ణి దేవుడిగా గుర్తించిన మనస్తత్వం ఏముండదు. వాడికి ఎంజాయ్మెంట్ కావాలి. ఎవరైతేనేమి దేవుడైనా పర్లేదు అని యేసుని నామకార్థంగా ఒప్పుకున్న వ్యక్తి. మత్తయి సువార్త 7:21 అంటాడు కదా, ఇక్కడ చూడండి, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పిలిచాడు, మార్గం క్రీస్తే, ఒప్పుకున్నాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. నువ్వు గేట్లోకి ఎంటర్ అయ్యాడు, సరే ఇరుకు మార్గంలో చూస్ చేసుకున్నాను యేసు ప్రభుని, ఒప్పుకున్నాను నేను యేసు ప్రభుని, కానీ యేసు ప్రభులకు ఎంటర్ అయినా కానీ నువ్వు దేవుడి చిత్తమే చేయాలి, ఆయన చిత్తమే చేయాలి. అగైన్ ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకు చాలా మంది క్రిస్టియన్స్ లోపలికి వచ్చి ఎందుకు ఇంత సఫరింగ్, మాకు దేవుడు నమ్ముకున్నావు, మాకెందుకు ఇంత కష్టాలు అంటే, దేవుడు అంటున్నాడు నేను ఇరుకు మార్గంలో పంపిస్తున్నాడు ఆయన. నీ పాపము, నీ స్వార్థము, నీ భూమి మీద నీ అత్యాశ చాలా ఘోరమైంది. అది ఎందుకు ఘోరమైంది? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివాడిని ప్రేమించలేని స్థితిలో ఉన్నావు, నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకునే స్థితిలో ఉన్నావు. కాబట్టి నీకు ఎక్కువ కష్టాలు పెడితే నిన్ను నువ్వు ప్రేమించుకోవటం తగ్గించుకుంటావు. వాస్తవానికి అంటే ఏమైద్ది, ఒక వ్యక్తిని బాగా ప్రెస్ చేస్తే ఏమైద్ది, అతడు ఒత్తిడికి గురవుతాడు. ఒత్తిడికి గురి ఏమవుతాడు, పూర్తిగా ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేను అని దేవుడి దగ్గర, ఆయన పాదాల దగ్గర పడతాడు. పూర్తిగా తగ్గించుకుంటాడు. నన్ను కనికరించు ప్రభువా, కృప చూపించు ప్రభువా అని దేవుడి దగ్గర అడుగుతాడు. అందుకే దేవుడు ఆ మార్గాన్ని, పౌలు గారు కూడా 2 కొరింథీయులు 4:4 అంటాడు, అన్ని విషయాల్లో నేను ఇరికింపబడుతున్నాను. ఎటుపోయినా మార్గం లేని వారమైనా కానీ అన్ని విషయాల్లో మాకు మార్గం ఉన్నది, ఉపాయం ఉన్నది. మనుషుల చేత ఇరికించబడతాం, కానీ అపాయంలో ఉపాయం లేని వారం కాదు. కొట్టబడుతున్నాం, నెట్టబడుతున్నాం, అన్ని విషయాల్లో కూడా హింసింపబడుతున్నా కానీ మాకు నిరీక్షణ లేకుండా మేము లేము అని అంటాడు. మానవ శరీరం అంత బలహీనమైనది కాబట్టి ఆ వ్యక్తి పోయే మార్గాన్ని కూడా దేవుడు చాలా కఠినంగా ఇరుకుగా చేస్తూ ఉంటాడు. నిజమైన క్రిస్టియానిటీ ఎప్పుడూ కూడా కొంచెము ఇబ్బందులతోటి వెళ్తా ఉంటది, కొద్ది కొద్దిగా దేవుడే అన్న కేంద్రంగా వెళ్తా ఉంటది. ఆయన 2 తిమోతి 3 అంటాడు 12వ వచనంలో, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా హింసపడతారు. అపోస్తుల కార్యం 14:22 వచనంలో మాట్లాడతారు, మీరు అనేకమైన హింసలు పడి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తుల కార్యం 14:22 వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, 14:22 వచనంలో ఉందా? అపోస్తుల కార్యం 14:22 వచనంలో ఆయన వారికి సంఘాన్ని బలపరుస్తూ కూడా చెప్పినటువంటి మాట ఇది. 20 అనేకమైన శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించాడు. అనేకమైన శ్రమలు అనుభవించి, ఎందుకు శ్రమలు అనుభవించాలి? యేసు ప్రభు అన్నారు, నా నిమిత్తం మీరు నిందించబడతారు, దూషించబడతారు. అంతే కదా? మీ మనసులో క్రీస్తు ఉన్నాడు అనుకోండి, యేసు క్రీస్తు గురించి ఎదుటి వ్యక్తికి చెప్తారు. వాడేమంటాడు, వీడెవడో మత ప్రచారంగా లాగా ఉన్నాడే, వీడిని పక్కన పెట్టండి అని చెప్పేసి మనకున్న పనిని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. దేవుడి గురించి బ్రతుకుతున్నప్పుడు నువ్వు సాక్షిగా మారతావు ప్రతి చోట. అంతే కదా? క్రీస్తుని గురించి బ్రతుకుతున్న ప్రతి చోట కూడా సాక్షిగా ఉంటావు. నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీ మాటల్లో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో, ఉద్దేశాల్లో అన్నిటిలో మార్పు వస్తుంది. అన్నిటిలో మార్పు వస్తున్నప్పుడు నువ్వు అందరితో కలిసి తిరగలేవు. అప్పుడు దావీదు కీర్తనకారుడు అన్నట్టు, నేను ఒంటరివాడిని అవుతుని, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఏకాకినైతిని, నన్ను కరుణించు ప్రభు అన్నట్టు వీడు ఒంటరివాడు అవుతా ఉంటాడు. దేవుడు ఇతనే ఉంటారు అక్కడ. ఇక్కడ పాపం అనే దానికి అవకాశం రాదు.
వీరు అనుదినము దేవుడి దగ్గరికి నడుస్తూ ఉన్న ప్రతిసారి కూడా మానవులు శరీర సంబంధులు ఆ మాటను ఆనందించలేరు, సంతోషించలేరు. ఇక్కడ మార్గం ఒకటి విశాల మార్గం శరీర సంబంధం అయితే, ఇది ఆత్మ సంబంధమైంది కదా. ఇది విశ్వాస సంబంధమైంది అయితే, ఇది శారీరక సంబంధమైంది. నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నీ సుఖాలను అనుభవించు, తిను త్రాగుము అన్న కాన్సెప్ట్ లోనే ఈ ప్రపంచం ఉంటది ఎప్పుడు కూడా. కానీ ఈ ప్రపంచం కాదు, దేవుడి యొక్క ప్రపంచం, దేవుడి చిత్తం, దేవుడి నీతి, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మార్గము, ఆయన చూపించినటువంటి మార్గం, అదే నిత్య జీవానికి తీసుకువెళ్ళేది. కానీ ఇందులో చాలా మంది ఉన్నారు, గమనించండి. విశాలానికి పోయే దాంట్లో చాలా మంది ఉన్నారు. ఈ మార్గంలో చాలా మంది వెళ్తారని యేసుప్రభువే చెప్పాడు. చాలా మంది అనేకులు దాంట్లో ప్రవేశిస్తారంట విశాలంగా. ఎందుకని? బై బేసిక్ గా మ్యాన్ దేన్ని చూస్ చేసుకుంటాడు? కంఫర్ట్నే చూస్ చేసుకుంటాడు. కంఫర్ట్నే చూస్ చేసుకుంటాడు. తనకు సౌఖ్యంగా ఉన్నవే కావాలి. దేవుడి నిమిత్తం కొద్దిగా శ్రమ అయినా పడతాను అంటే దాన్ని పడలేడు. సువార్త చెప్తే ఇబ్బంది వస్తుందని తెలిసిందనుకో నోరే తెరవడు, సైలెంట్గా ఉంటారు. చాలా మంది, నాకు తెలిసిన వ్యక్తి, ఆయన క్రిస్టియన్ అయినా కానీ నేను క్రిస్టియన్ అని వాళ్ళ ఆఫీస్లో చెప్పడంట. చెప్తే నేను ఏ క్యాస్ట్ వాళ్ళకి తెలిసిపోయిద్ది కాబట్టి వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారని క్రిస్టియన్ అని కూడా చెప్పడంట. కానీ యేసు ప్రభుని మనసులో అనుకుంటాను నేను ప్రతిసారి, మరి మీ ఆఫీస్లో పూజలు అవి చేస్తారా అంటే చేస్తారు. మరి పూజలు అవి చేసినప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఏమైనా ఇస్తే తింటాను. ఎందుకంటే యేసు ప్రభుని మనసులో అనుకుంటున్నాను నేను అంటున్నాడు. వాస్తవానికి నువ్వు దేవుడి నిమిత్తం ఏ శ్రమ పడలా, నీకు అక్కడే ఇబ్బంది లేదు. నువ్వు వాస్తవానికి కంఫర్టబుల్గా ఉన్నావు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని దేవుడిగా చేసావు. దేవుడు అన్నప్పుడు ఆయనకి మనం లోబడాలి. నువ్వు మనుషులకు లోబడితే, పరిస్థితులకు లోబడితే వాళ్ళు నీ దేవుళ్ళు అవుతారు, వాళ్ళు నిన్ను పోషించే వ్యక్తులు అవుతారు. కానీ దేవుడి నిమిత్తము వీడు నిలబడతలేదు కదా, వీడి మార్గం చాలా విశాలంగా ఉంది. కంపెనీలో ఇంక్రిమెంట్లు వస్తాయి, కంపెనీలో ప్రమోషన్లు వస్తాయి, కంపెనీలో అన్నీ బాగుంటాయి. కానీ నువ్వు యేసుని గురించి మటుకు చెప్పద్దు. అప్పుడు నీ కెరీర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ దేవుడి నిమిత్తము నువ్వు ఎటువంటి శ్రమ పడతలేదు. చాలా మంది ఇందులోనే వెళతారు. కానీ మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. మీరు దేవుని నామం నిమిత్తము మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మీ సిలువను ఎత్తుకోవాలి, మిమ్మల్ని మీరు కాదనుకోవాలి. లేకపోతే ఏమైద్ది అంటే నాశనానికి వెళతారు, నరకానికి వెళతారు, దుఃఖానికి వెళతారు, మరణానికి వెళతారు. సమాధానం లేని వ్యక్తులుగా, నిత్యము దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తులుగా వెళతారు. వాళ్ళకి ఏమాత్రము అక్కడ నెమ్మది ఉండదు అంటున్నాడు. అంటే నువ్వు ఖచ్చితంగా ఇది చూస్ చేసుకోవాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు ఆ రోజున దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే, నువ్వు ఆ రోజు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు ఇరుకు మార్గమే ఎన్నుకోవాలి. ఇది వాస్తవానికి చూసినప్పుడు ఇది విశాలంగా ఉన్నట్టుండేది, కానీ ఇది వాస్తవానికి ఇదే చాలా ఇరుకైంది. అది ఇరుకైంది. జేసీ రైల్ అనే వ్యక్తి ఏమంటాడంటే, దేవుడిచ్చే పరలోకం ముందు మనం భూమి మీద ఏది పోగొట్టుకున్నా కూడా అది మట్టితోటి కూడా సమానం కాదంట. మనము దేవుడిచ్చేటువంటి బంగారానికి మనం మట్టిని పోగొట్టుకుంటున్నాం అంతే. దేవుడు గాడ్ సెంటర్డ్గా, గాడ్ ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఈ మార్గం కూడా చాలా సులువుగా ఉంటుంది. అది ఎందుకంటే నడిపించేది ఆయనే. కీర్తనకారుడు అన్నాడు కదా, నేను నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా, నీ మార్గం నాకు చూపించు, నన్ను తీసుకువెళ్ళి ఇందులో అంటే దేవుడే అన్నాడు, నిన్నే నడిపిస్తాను, నిన్ను నేను గాయపరచకుండా, నువ్వు భరించలేని దానికంటే ఎక్కువ ఇవ్వకుండా నిన్ను నడిపిస్తాను. నువ్వు నాకు లోబడతావా? ఇక్కడ నాకు నా మాటను అంగీకరిస్తావా? నీ పాపమును విడిచిపెడతావా? నేను నిన్ను నడిపిస్తాను. ఈ ఇరుకైన మార్గంలో నేను నిన్ను నెమ్మదితోటే తీసుకువెళ్తాను. కొద్దిగా శరీర సంబంధంగా, లోక సంబంధంగా సమస్యలు ఉంటాయేమో కానీ నిన్ను చాలా విశాలంగానే ఉంటుంది నువ్వు అనుభవించేది. కానీ నిన్ను ఉపేక్షించుకోవాలి. మనిషి దాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటకి ఇలాగ వాడు లోబడాలన్నది ఆయన ఉద్దేశం. అందుకని అంటున్నాడు, నువ్వు డెలిబరేట్గా చూస్ చేసుకో. ఈరోజే దేవుణ్ణి చూస్ చేసుకుంటావా, లేకపోతే నిన్ను నువ్వు చూస్ చేసుకొని నాశనానికి వెళ్తావా? ఈ రోజున దేవుడు చూస్ చేసుకుంటే ఆయన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ రోజున ఆదాముకి నువ్వు పండ్లన్నీ తినొచ్చు, నువ్వు అన్ని పండులు తినొచ్చు, ఒక్కటి తప్ప అన్నాడు. కానీ వాడికి ఏం కావాలి? అదొక్కటే కావాలి.
అదొక్కటి పొందుకోవాలని మిగతా పండ్లు ఏవీ తినకుండా పోయినాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆప్షన్ చాలా చాలా ముందది పరీక్షే. నువ్వు పోగొట్టుకోవడానికి సిద్ధపడితే ఆ నిత్య జీవంలో ఆ ధనవంతుడికి చాలా డబ్బు ఉండిద్ది. నిత్య జీవంలోకి వెళ్ళడానికి తర్వాత ఆ డబ్బే అవసరం లేదు. అక్కడ పరలోకంలో డబ్బే ఉండదు ఇక. కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ఈ భూమి మీద ఉన్న డబ్బును చూసి. మనుషులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పును పాపాలని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వాటిని విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు రక్త రక్షణలోకి వెళ్తావు, లేకపోతే నువ్వు మరణానికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుడు ఇచ్చిన అవకాశం. కాబట్టి ఆలోచిద్దాం. మనం నిజంగా క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇరుకైన మార్గంలోకి వచ్చామనుకుంటారు, కానీ వాళ్ళు బ్రతికే విధానం చాలా విశాలంగా ఉండిద్ది. అందరితో కలుస్తారు, అందరితో తిరుగుతారు, అందరితో ఉంటారు. ఎక్కడ దేవుడి నిమిత్తం స్టాండ్ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఒక సాక్రిఫైస్ ఉండదు. దేవుడి నిమిత్తం నువ్వేం పోగొట్టుకున్నావురా అంటే ఏం పోగొట్టుకోరాళ్ళు. వాళ్ళు అన్నీ అనుభవించాలి. మాకు అన్నీ కావాలి. మేము దేవుడి నామం నిమిత్తము, చాలా మంది అంటారు నా తండ్రినైనా తల్లినైనా నాకు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే, వీళ్ళు చాలా మంది క్రైస్తవులు అయినా కూడా కుల సంఘాల్లో ఉంటారు. వాళ్ళ కుల సంఘాల్లో ఉండి వాళ్ళ కుల కట్టుబాట్లకి, వాళ్ళ కుల నాయకులకి, నా కులం క్రీస్తే, క్రీస్తు నామం నిమిత్తం నేను బ్రతుకుతాను, నేను కులాన్ని నేను అంగీకరించలేను. చూసారా, అది ఇరుకైన మార్గం కాదు. క్రీస్తు అన్నాడు ఈ లోక సంబంధమైన ఇవేవి కూడా అక్కడ ఉండకూడదు అన్నాడు. వాటిని పట్టుకొని ఏలాడుతూ దేవా అంటే, దేవుడు అంటాడు నువ్వు చాలా పార్షియల్గా ఉన్నావు, నా దగ్గర నువ్వు ఫుల్ కమిట్మెంట్తో లేవు. కాబట్టి సేమ్ థింగ్ అలానే జరిగింది. ఆ రోజున ప్రభా నీ నామం నిమిత్తం నేను ఇది చేయలేదా అంటే, నువ్వు నా చిత్త ప్రకారం బ్రతకలేదే, నా ఉద్దేశాలు అన్ని ప్రకారం నువ్వు బ్రతకలేదే. ఆ రోజున చాలా మంది క్రిస్టియన్స్ ఉండరు. బహుశా గమనించండి, మా కోట్లు సంపాదిస్తావు ఇవ్వండి అంటూ. ఒక పక్కన మిషనరీలేమో అన్ని కాదనుకొని, పిల్లల్ని కాదనుకొని దేవుడికి సమాజం కొరకు ఇస్తుంటే, వీళ్ళేమో తమ కొరకు బ్రతుకుతూ విశాలంగా బ్రతుకుతూ దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు అనుకుంటున్నారు. లేదు, అది చాలా కొద్ది మందే ఉంటారు అందులో. కాబట్టి మనం ఉన్నామా లేదా అంటే క్రీస్తే. యేసుని జాగ్రత్తగా పట్టుకొని ఆయన క్షమించమని అడిగి ఆయన మాటలకు లోబడితే మనం ఆయన మార్గంలో ప్రవేశించే అవకాశం ఉంది. నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు ప్రభువా, ఈ ఇరుకైన మార్గంలో నాకు విశాలతను కలుగజేయని మనం దేవుడి దగ్గర మొరపెడితే ఆయన మనకు కనికరాన్ని, కృపను ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.